దాసత్వములో నుండి విడిపించుకొని బయలుదేరి అనేక ప్రమాదమైనటువంటి మార్గములలో నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళి ఆయన మోషే మధ్యలో ఏమైపోతాడు? చనిపోతాడు. హల్లెలూయా. మోషే చనిపోయిన తర్వాత మోషేకు సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి, మోషే తర్వాత ఆయన నాయకత్వం చేయవలసినటువంటి వ్యక్తి యెహోషువ మిగిలిపోతూ ఉన్నాడు. చూడండి, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. ఏమని బాధపడుతూ ఉన్నాడంటే, యెహోషువ, అయ్యా, ఇన్ని లక్షల జనాలను నడిపించినటువంటి నాయకుడు చనిపోయినాడు. ఇంత ప్రజలను ఈ అరణ్యములో ఏమైపోతారు? ఈ అరణ్యములో మేము ఇంకా ప్రయాణం చేయవలసినది ఉన్నది. ఇంకా కానాను యాత్ర ఇంకా మాది సాగవలసిన సమయము ఉన్నది. కానీ మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు. ఎట్లా? మేము ఏం చేయాలి? వారు ఉన్నది ఎక్కడ? సిటీలో కాదు, గ్రామములో కాదు, ఒక పెద్ద పట్టణములో కాదు, కానీ అరణ్య మార్గాన వెళుతున్నటువంటి ఆ ప్రయాణములో వారు మిగిలిపోయారు. ఎవరు సహాయం చేస్తారు? ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు అని యెహోషువ కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడు? మోషే చనిపోయిన తర్వాత. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ బాధపడుతూ ఉన్నాడో, యెహోషువ ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడో, యెహోషువ ఎప్పుడైతే దుఃఖపడుతూ ఉన్నాడో, ఏడుస్తూ ఉన్నాడో, సాక్షాత్తు యేసు ప్రభుల వారే యెహోషువ దగ్గరికి దిగి రావడం జరిగింది. హల్లెలూయా. యెహోషువ, నీవు భయపడకు, నీవు దిగులు పడకు, నేను నిన్ను విడువను, ఏడబాయను. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నీవు మోషే నీ నుండి విడిపోయిన అనుకుంటున్నావు, మోషే నీకు తోడుగా లేడు అనుకుంటున్నావు, మోషే యొక్క మాటలు నీకు తోడుగా లేవు, ఆయన మాటలు నువ్వు వినలేవు అని అనుకుంటున్నావేమో. కానీ సాక్షాత్తు దేవుడినే నేను నీతో మాట్లాడుతున్నాను, మోషే నీవు భయపడకు అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభుల వారు యెహోషువతో ఈ మాటలను మాట్లాడి యెహోషువను బలపరుస్తూ ఉన్నాడో, యెహోషువతోటి వాగ్దానము చేస్తూ ఉన్నాడో, యెహోషువ బలము తెచ్చుకొని, యెహోషువ ధైర్యమును తెచ్చుకొని, నాయకుడి తర్వాత ఒక నాయకుడిగా బలము తెచ్చుకొని, ఒక ధైర్యాన్ని తెచ్చుకొని, ఆయన ముందు ఉన్నది మృత సముద్రాన్ని చూసి భయపడుతున్నాడు యెహోషువ. ఎప్పుడైతే దేవుని మాటలను విని ఆయన విశ్వాసము చేత, దేవుని మాటల చేత నమ్మిక ఇచ్చిండు, యెహోషువ మృత సముద్రంలో అడుగు పెట్టగానే, ఆయన పాదాలు మోపగానే నీళ్లను జలరాశులుగా నిలిచిపోయినాయట. హల్లెలూయా. హల్లెలూయా. మోషేనేమో కట్టెతోడు కొడితే నీళ్లు నిలిచిపోయినాయి, మోషేనేమో కర్రతోడు కొడితే బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. కానీ యెహోషువ మృత సముద్రములో తన పాదములను మోపగానే నీళ్లను జలరాశులుగా నిలబెట్టినటువంటి దేవుడు. హల్లెలూయా. నీవు భయపడకు, నీవు దిగులు పడకు యెహోషువ, మోషే కంటే గొప్ప కార్యాలు నీ ద్వారా నేను చేయగలుగుతాను, మోషే కంటే గొప్ప కార్యాలు నీవు నీ ప్రజల కోసం నువ్వు చేస్తావు అని దేవుని మాటలను ఎప్పుడైతే విశ్వసించిండో, నమ్మిండో, ఆయన పాదాలు మోపితే చాలు నీళ్ళు జలరాశులుగా ఎగిరి నిలబడేయట. హల్లెలూయా. నీవు ప్రార్థించగలిగితే, నీవు నీ దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే, నీవు నీ దేవుని మీద నీ పూర్ణ మనస్సుతో నీవు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎంత కన్నీటి గుండా నీవు వెళుతున్నా సరే, ఆ బాధలన్నీ నీకు ఆశీర్వాదకరంగా మార్చివేసే దేవుడు. హల్లెలూయా. ఆ బాధలన్నిటినీ ఆనందకరముగా మార్చివేసే దేవుడు. నీవు వెళ్ళవలసిన త్రోవ ఏడ్పు అయి ఉండదేమో, నీవు వెళ్ళవలసిన ప్రయాణము బాధకరమైనది ఉన్నదేమో, కానీ ఆ ప్రయాణాన్ని అదే సమయంలో ఒక సంతోషకరమైనటువంటి ప్రయాణముగా దేవుడు మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. నీవు నమ్మాలి, నీవు దేవుని మీద విశ్వసించాలి, నీవు దేవుని మీద నమ్మకముతో, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఉండే బిడ్డవైతే నీవు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారానే జరిగిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, దావీదు మహారాజు అదే ప్రార్థిస్తున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఎవరు విడిపిస్తూ ఉన్నారు? యెహోషువతోటి మాట్లాడినటువంటి దేవుడు విడిపిస్తున్నాడు.
మోషేతోని మాట్లాడిన దేవుడు విడిపిస్తున్నాడు. అయ్యా, నీవే నా భయములన్నిటిలో నిన్ను విడిపిస్తావు అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు విడిపిస్తాడు? ఆయన దగ్గర ఎప్పుడు విడిపిస్తాడు? యెహోవా యొక్క విచారణ చేసినప్పుడు. మనం ఎవరి దగ్గర విచారణ చేసినప్పుడు? దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు. మనుషుల దగ్గర కాదు విచారణ, ఒక రాజకీయుని దగ్గర విచారణ కాదు, ఒక ఎమ్మెల్యే దగ్గర విచారిస్తే కాదు, ఏంది ఒక సీఎం దగ్గర విచారిస్తే కాదు, కానీ దేవుని దగ్గర నీవు విచారణ చేస్తే ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఏం చేస్తా అంటున్నాడు? విడిపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. నీవు దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థించగలిగిన ఒక విశ్వాసిగా నీవు ఉండాలి. దేవుని దగ్గర నువ్వు గోసార కలిగినటువంటి ఒక మంచి ప్రార్థన కలిగిన ఒక విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే నీకు ఎన్ని బాధలు కలిగని ఆ బాధలన్నిటిలో నుండి మన దేవుడు విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఇంకా దావీదు మహారాజును అంటుంటాడు 119వ కీర్తన 39వ వచనము, నాకు భయము పుట్టించు అవయమును కొట్టివే